హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎప్పట్లాగే సండే వస్తే మా ఊరికి వెళ్తానని తెలుసు కదా. ఇంకా అలాగైతే వెళ్ళిన తర్వాత ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ రేగిపళ్ళు చెట్లు ఉంటాయని చెప్పి రేగిపళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి సరదాగా అటు సైడ్ వెళ్ళామన్నమాట. అయితే అక్కడ కాకపోతే రేగిపళ్ళ చెట్లు అన్నీ అయితే తీసేశారు. అక్కడ పెద్దగా రేగిపళ్ళ చెట్లు ఏమీ లేవు, ఉన్నా కానీ చిన్నవి ఉన్నాయి. దానికి కాయలు కూడా ఏమీ లేవు. ఇంకా పుల్ల రేగిపళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట కొన్ని చెట్లకి అయితే. కాకపోతే అవి మనకి అందేలా లేవు, చాలా పైకి ఉన్నాయి. నాకు వీడియో కూడా అందవు, అంత అంటే కనపడవు వీడియోలో. చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కాబట్టి. కానీ చాలా కాయలు ఉన్నాయి. ఇంకా ఇక్కడే ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఎదరికి వెళ్తే ఇంకెన్ని ఉంటాయి అని చెప్పి ఇంకా వేరే చెట్టుకి అలా వెళ్ళేసరికి ఇంకా కాయలు అయితే పెద్ద ఎక్కువగా లేదన్నమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా, అవి కూడా ఇంకా చాలా తక్కువ పళ్ళు. అవి అయితే పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇలా లోపలికి వస్తే ఈ పొలానికి పక్కనే ఆనుకొని ఇవైతే చూసిన షాక్ అయ్యాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే అసలు ఇలా ఇవేమీ లేవు కదా, అదేంటి అని చెప్పి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎలా వచ్చాయి అనుకున్నాను. షూటింగ్స్కి పెడతారు చూడండి, సెట్టింగ్స్ అలా అనిపించాయి దూరం నుంచి చూస్తే. కానీ నేను ఏమనుకున్నానంటే ఇంకా అవి ఏమైనా ఎర్రచందన చెట్లు అయినా రోజ్వుడ్ చెట్లు కావచ్చు, అందుకని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ పాతున్నారు అనుకుంటా అని అనుకున్నాను. కానీ కాదు, దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అవి అయితే ఈ చెట్లు రావి చెట్లు అవి అదనమాట. అక్కడ ఉన్నవన్నీ కూడా నాకు తెలిసి అవన్నీ కూడా రావి చెట్లే. దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి ఒక ఆకు కూడా లేకుండా మొత్తం పైన అంతా కట్ చేసేసారు. ఇంకా కొన్ని చెట్లు అయితే కింద ఉన్న చెట్లకి అయితే చూస్తే వాటి ఆకులు అయితే అన్నీ రావి చెట్లని కన్ఫర్మ్గా అనుకున్నా. ఇవన్నీ చూస్తే దగ్గర నుంచి చూస్తే అసలు చాలా పెద్దవి అవి. కానీ కొన్ని వందల సంవత్సరాలు అయితే ఉంటుంది హిస్టరీ ఖచ్చితంగా వీటికి. అంత పెద్ద చెట్లని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇలా వేర్లతో సహా ఇలా తీసి మళ్ళీ పాతడం అన్నది నేను ఎక్కడా చూడలేదు. అంటే తెలుసు కానీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి, కానీ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. ఇంకా ఎదరైతే ఒక 5 ఎన్నో మొక్కలు అయితే అదే చెట్లు అయితే ఇంకా నాటకుండా అలాగే ఉంచేశారు. అంటే ఇంక తర్వాత ఏమైనా చేస్తారు కావచ్చు. ఇంకా దగ్గరికి వెళ్తే అవి వేర్లు అవి ఇంకా హైట్ అయితే ఇంకా నేను దగ్గరికి వెళ్తే నాకంటే హైట్ ఉందన్నమాట. చెట్టు మొదలు వెడల్పు అయితే అలా ఉంది. నాకు కొంచెం భయం వేసిందనమాట అక్కడ, ఎందుకంటే చుట్టూ ఎవ్వరు లేరు, ఇంకా మేము తప్ప ఎవరు లేరు అనమాట. చూడండి, ఇవైతే రావి చెట్లే. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి, అసలు ఈ దగ్గరికి వెళ్ళి చూడాలంటే కూడా నాకు కొంచెం భయం వేసింది. అవి అంత పెద్దగా ఉన్నాయి. పైకి చూసేసరికి అవి ఎంత హైట్ ఉండి అంత లావుగా అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఈ రావి చెట్టుకి అయితే మధ్యలో ఈ తాటి చెట్టుని మొత్తం కమ్ముకొని పెద్దగా అయిపోయింది అనమాట ఈ చెట్టు. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చాలా సైలెంట్గా, చాలా నిశ్శబ్దంగా ఉంది. నాకు అది భయం వేసింది ఫస్ట్. ఆ తర్వాత ఈ చెట్లు చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి. అది కూడా ఇంకా చుట్టూ అసలు చాలా ఇల్లులు గట్ట ఏమీ ఉండవు, ఇంకా ఊరి చివరన అన్నమాట ఇది. ఒకవేళ ఇది రావి చెట్టు కాకుండా ఇంకేమైనా చెట్టు అని మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే 100% తెలీదు. ఇవి ఆ ఒక్క చెట్టు రావి చెట్టు అని చెప్పి ఇంకా మిగిలినవన్నీ ఇంకా అవే అని అయితే ఉండదు కదా. కాకపోతే చూడటానికి అయితే అన్నీ కూడా సిమిలర్గా ఒక్కలాగానే ఉన్నాయి, ఒక చెట్లాగే ఉన్నాయి. ఇక్కడ చూసిన ఒకటి 2 చెట్లు అయితే కన్ఫర్మ్ అవి రావి చెట్లే. ఇంకా మీకేమైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. కానీ చిన్నప్పుడైతే దెయ్యాలు ఉంటాయని చెప్పేసి చాలా అనేవారు. ఈ రావి చెట్ల కిందనే ఎక్కువ ఉంటాయి, అండ్ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట అయితే ఖచ్చితంగా దయ్యం ఉంటుందని చెప్పి అయితే అప్పట్లో అనేవారు. మా చిన్నప్పుడు అయితే నాకు తెలిసి నేనైతే ఎక్కడ రావి చెట్టు చూసినా భయపడేదాన్ని, దూరంగా ఉండేదాన్ని. అలా ఉండేది అప్పట్లో.
ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అలాంటివి ఏమీ లేవు. ఇంకా ఈ పొలంలో అయితే ఈ చింత చెట్లు అయితే చాలా ఎక్కువ. చెట్లకైతే చాలా చింతకాయలు ఉన్నాయి. అలాగే వెళ్ళేటప్పుడు 2 చింతకాయలు కూడా కోసుకుని వెళ్ళాము. అండ్ ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్.